ఇంటిగా 2019 ఎలక్షన్ ఆయన గెలవడము 151 సీట్లతోటి లాస్ట్ మినిట్లో 2024 ఎలక్షన్ లాస్ట్ మినిట్లో చంద్రనాయుడు గారు అరెస్ట్ చేయించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో అయితే ఆయన అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన నిర్దోషికైతే బయటకు రాదు, ప్రస్తుతం ముద్దాయిగా ఉన్నాడు. సేమ్ జగన్ కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఆయనకి శిక్ష అయితే పడలేదు. ఇంకా కోర్టులలో కేసులు అయితే ఉన్నాయి. అలానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా మన చంద్రనాయుడు గారు కూడా ప్రస్తుతానికి ముద్దాయిగా ఉన్నాడు. ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు తప్ప ఆయన పూర్తిగా వైట్ పేపర్ లాగా అయితే బయటకు రాలేదు ఇంకా ప్రస్తుతానికి. అందుకని ఇప్పుడైతే ఒకవేళ టీడీపీ వాళ్ళని కనుక ఇంకా జగన్మోహన్ రెడ్డిని నువ్వు అవినీతి చేసి అవినీతి పరుడు అన్నారు అనుకోండి, ఇమ్మీడియట్గా వైసీపీ వాళ్ళందరూ కూర్చొని మీ చంద్రబాబు నాయుడు ఏమైనా పతిత, మీ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదని అయితే ఇంకా మాట్లాడతారు. కాబట్టి కొంచెం మంచి అది నాకు తెలిసి ఆ ప్లాన్తోనే వాళ్ళు అరెస్ట్ చేసి అనిపించింది. ఎందుకంటే నన్ను వేసిన కాడ నుంచి 2014 నుంచి దొంగ అంటూనే ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు దొంగని చేశాను, ఇప్పుడు మీరు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ని అయితే